అంటే ఖాళీ లేదని ఏడాదికోసారి జైల్లోంచి బెయిల్ మీద వచ్చిన వాళ్ళ ఎప్పుడో అమెరికా నుంచి సంవత్సరానికి ఓసారి 20 రోజులు వచ్చి వెళ్ళిపోయి పిల్లలకి ఇంగ్లీష్ అలవాటు అయిపోతే నాయనమ్మ వాడికో జంతికలు చేసి పెడదామని వాడితో మాట్లాడదామని దగ్గరికి వెడితే మనవలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మాట్లాడడం చేత కాని నాన్నమ్మ మౌనంగా వాళ్ళ కోసం ఏడుస్తుంటే తండ్రి చచ్చిపోయిన తర్వాత పాచిపీనుగు 3 రోజులు మంచు ముక్కల్లో నానిపోయిన తర్వాత వచ్చి అంచేష్టి సంస్కారం చేసిన కొడుకు ఒక కొడుక, వాడి సంపాదన ఒక సంపాదన. తండ్రి పక్కన కూర్చున్నవాడు తండ్రిని సంతోషపెట్టినవాడు కొడుకు. విదేశాలు వెళ్ళొద్దంటలేదు, ఉద్యోగాలు చెయ్యొద్దంటలేదు. కానీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ సంతోషాన్ని తీర్చడం కూడా కొడుకుల కర్తవ్యం. కొడుకు లాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కూతురు లాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ కన్న కడుపున పుట్టిన కొడుకు కొడుకి, వాడికి ఆ కర్తవ్యం లేనప్పుడు వాడికన్నా ఇంట పెరుగుతున్న పెంపుడు కుక్క మీకు.